హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మెయిన్ ద్వారానికి వెళ్తున్నాము. ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. మీకు కనిపించేది మన కాళహస్తి మెయిన్ టెంపుల్ ఫ్రంట్ డోరు. సో మనం దాని వైపుగా వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనకి అవైలబిలిటీ రూమ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ఏంటి, ఎలా దొరుకుతాయి, ఎక్కడికి వెళ్ళాలి, మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతెంతలో రూమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది బ్రిడ్జ్ స్టార్టింగ్. వచ్చిన తర్వాత మనం రైట్ టర్న్ తీసుకోవాలి. రైట్ టర్న్ తీసుకుంటే మనము గుడికి వెళ్తాం. ఇది గుడికి వెళ్ళే దారి. ఇది గుడికి వెళ్ళే దారి అన్నమాట. ఇది మనకి దారి అన్నమాట. సో ఇటువైపుగా వస్తే ఓకే. సో ఇలా గనక మనము వస్తే ఇక్కడ ఒక సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు 4 వీలర్కి 60 రూపీస్ తీసుకుంటారు. సో ఇప్పుడు మీకు కనబడుతున్నటువంటి ఆ యొక్క గోపురము మెయిన్ ద్వారం. ఈ ద్వారం నుంచి మనం ఎంట్రన్స్ అవ్వాలి. ఇక్కడే మనకి 500 రూపీస్ టికెట్ కానీ అన్నీ ఇక్కడ మనకు చూపిస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ వే టు గేట్ 2 అండ్ గేట్ 1 అండ్ గేట్ 3 ఉంది, గేట్ 4 ఉంది. పిఆర్ఓకి దారి అని అన్నారు. సో మనకి రూమ్స్ కావాలి అని అంటే మనం పోవాల్సింది పిఆర్ఓకి అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రైట్ అని ఒకటి తీసుకుంటే మనము ఇది టెంపుల్ యొక్క పార్కింగ్ ప్లేసు. మన గుడికి ఆనుకొనే ఉంటుంది. ఇది గుడి. ఈ గుడికి ఆనుకొని మనకి ఇక్కడ ఒక ఫ్రీ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఈ పార్కింగ్ ప్లేస్కే మనకి ఒక 60 రూపీస్ తీసుకుంటారు 4 వీలర్స్కి. సో ఇలా మనం కనుక వస్తూ ఉంటే మనకి గేట్ నెంబర్ 3 అండ్ గేట్ నెంబర్ 4 ఇందాక బోర్డు చూపించాను కదా, అటువైపుగా వస్తున్నాం మనం. సో ఇది తిరుమంజన గోపురం గేట్ నెంబర్ 3 అంటారు. ఇది తిరుమంజన గోపురం గేట్ నెంబర్ 3. ఈ గేట్ నెంబర్ 3 నుంచి మనం కనుక కంటిన్యూగా అలాగే వస్తే ఇక్కడ మీకు ఒక బ్రిడ్జి ఉంటుంది రైట్ సైడ్లో వారది. ఇటు నుంచి కూడా మనం ఊర్లోకి రావచ్చు, అంటే టెంపుల్కి రావచ్చు, కాళహస్తి ఊర్లోంచి రావచ్చు. సో ఇలా కనుక మనం నేరుగా వెళ్ళాము అని అంటే ఇక్కడ ఒక మంచి హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు సూర్య అనే హోటల్ ఉంది. సో ఫుడ్ అనేది బాగా దొరుకుతుంది. సో ఇది ఇలా మనం వస్తే మనకి నెంబర్ 4 గేట్ అనేది మనకు తగులుతుంది. అది కూడా మీకు చూపిస్తాను. సో ఇది మనకి ఎదురుగా కనబడుతుంది. ఇది రూమ్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ గేట్ నెంబర్ 4 ఇది. ఇక్కడ గంగా ప్రసురాంబ ఉంది, వరద ఉంది, గంగా సదన్ ఉంది, కైలాస సదన్ ఉంది, భక్త కన్నప్ప ఉంది. సో ఇక్కడ సూట్ రూమ్స్ ఉన్నాయి, ఏసీ రూమ్స్ ఉన్నాయి, అలాగే ఏసీ రూమ్స్ అన్నీ ఇక్కడ వాటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఒక బోర్డు రూపంలో వేసి ఉన్నారు ఇక్కడ. సో ఇలా ఉంటుంది. వీటికి జిఎస్టీ కూడా ఉంటుంది. సో మేమైతే తీసుకున్నది ఏసీ రూము కైలాస సదను. టోటల్గా అక్కడ ఏసీ రూమ్స్ 24 ఉన్నాయన్నమాట. వాటిలో మేము ఒకటి తీసుకున్నాం, 1000 రూపాయలు పే చేసాం, ప్లస్ ఒక జిఎస్టీ 120 రూపీస్. సో టోటల్గా మేము 1120 రూపాయలు కట్టాము. సో ఇది 4 గేట్ నెంబర్ 4 అనమాట ఇది. సో ఈ గేట్ నెంబర్ 4 నుంచి కొంచెం దూరం వెళ్ళాము అని అంటే మనకి సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ అనేది. ఈ సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ అనేది మనకి మెయిన్ అనమాట. సో అక్కడికి వెళ్ళేసి మనం ఆధార్ కార్డు అవన్నీ ఇస్తే ఇది అనమాట. సో అన్నీ రోడ్డు మీదే. ఇక్కడ మనం అన్నీ బుక్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత దానికి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వస్తుంది మీకు ఈ మన భక్త కన్నప్ప టెంపుల్ కూడా ఉంటుంది అక్కడ. సో ఆ రోడ్లో మనం నేరుగా కనుక వస్తే ఇక్కడ కూడా తిరగాల్సిన అవసరం లేదు. నేరుగా వచ్చిన తర్వాత ఇలా మనం కొంచెం దూరం వచ్చిన తర్వాత మీకు
ఇక్కడ ఒక ఆర్చ్ కనపడుతుంది లెఫ్ట్ సైడ్లో. అండ్ మీకు అనౌన్స్మెంట్ కూడా గంగా సదన్, కైలాస సదన్, భరద్వాజ తీర్థం, గోశాల, నర్సరీ, నక్షత్ర వనంలకు పోవు దారి అని. సో దీనికి ఎలా చూసుకొని ఈ ఆర్చ్ నుంచి లెఫ్ట్ సైడ్ కనుక మనం కట్ చేసుకుంటే కొండ మీదకి దారి. సో వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండి, చాలా బాగుంటుంది, చాలా సీన్ ఉంటుంది. మనం ఫొటోస్ దిగడం కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడైతే మేము ముందు రోజు రాత్రి రూమ్ తీసుకున్నాం. అసలు దోమలు కానీ ఎటువంటిది లేదు, ప్రశాంతమైన నిద్ర పట్టింది, చాలా బాగుంది. ఒక్క దోమ అనేది కూడా కుట్టలేదు. మనం వస్తే ఈ కొండకి వస్తే ఇంకా మనం లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద గేట్ చూస్తాము. ఈ గేటే భక్త కన్నప్ప గారి గుడి అనమాట. ఇది ఈసారి మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఈ భక్త కన్నప్ప గారిది మీకు తెలుసు కదా, శివును ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన కన్నును తీసి కన్నును పెడతారు అని చెప్పేటువంటి ఆయన మహాభక్తుడు. ఆయన అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతారు. సో ఇలా మనము కంటిన్యూగా ఒక 1 కిలోమీటర్ కంటిన్యూగా రావాల్సి. చూసారా, వెళ్ళే కొద్దీ కొండలు కనబడుతున్నాయి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. రోడ్డు కూడా ఈవినింగ్ కూడా చల్లగా ఉంటుంది. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అండ్ ఎవ్రీ ఈవినింగ్ చాలామంది వాకింగ్ చేస్తూ చాలా ఆహ్లాదంగా నాకు అనిపించింది. ఇంత పీస్ఫుల్ ప్లేస్ అనేది దొరకడం చాలా కష్టం, మన సిటీస్లో అరుదుగా ఉంటాయి. ఇలా వస్తూ ఉంటే మనకి మీకు దూరంగా కనబడుతున్నట్టు కైలాస సదన్. సో ఈ కైలాస సదన్లోనే మేము రూమ్ తీసుకున్నాం. ఈ కనపడేటువంటి బిల్డింగ్స్, ఇది కైలాస సదన్ అనమాట. ఇక్కడ దీంట్లో 3 బ్లాక్స్ ఉన్నాయి. మధ్యలోది 1 బ్లాక్, ఈ లెఫ్ట్ సైడ్ది 3 బ్లాక్, అటు పక్కది 2 బ్లాక్ అనమాట. మొత్తం 3 బ్లాక్స్. ఈ 3 బ్లాక్స్ అనమాట. ఇది కైలాస సదన్. ఇది మొత్తం కూడా ఇక్కడ ఉంటాయి. తర్వాత ఇలా ముందుకు కనుక వెళ్తే మనకి గంగా సదన్ అని చెప్పేసి అన్నాను కదా, ఇక్కడ గంగా సదన్ రూమ్స్ అని కూడా ఉంటుంది. జస్ట్ కొంచెం దూరమే. మనం ఇలా కనుక వచ్చాము అని అంటే ఇది గంగా సదన్ అన్నమాట. సో ఇవి కూడా రూమ్స్. సో మీకు చెప్పే ముందు ఈ రూమ్స్ అవైలబుల్ ఉంటుంది గంగా సదన్. మీరు హ్యాపీగా మీరు రూమ్స్ తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నా యొక్క నెక్స్ట్ వీడియోలో మీకు ఇలా రూమ్ ఉంటాయి, తర్వాత పార్క్ కూడా ఉంది పిల్లలు ఆడుకోవడానికి, వాటికి చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా నచ్చింది నాకు. సో ఇక్కడ రూమ్ అనేది 1000 రూపాయల రూము, ఏసీ రూము, 120 రూపాయలు జిఎస్టీ అన్నమాట. సో నేనైతే మా కైలాస సదన్ పార్కింగ్ ప్లేస్కి వచ్చాను. బయటే వెహికల్స్ పెట్టుకోవాలి. సో మీకు కనపడేటువంటి ఆ కార్నర్ బిల్డింగ్లోనే మాది రూమ్ అనమాట. సో ఇక్కడ కొంతమంది 4 వీలర్స్ తోటి వస్తారు. రాని వాళ్ళకి ఎప్పుడు కూడా అవైలబిలిటీగా ఆటోస్ ఉంటాయి, మీరు హ్యాపీగా అన్ని చోట్లకి వెళ్ళొచ్చు. సో ఈసారి దర్శనం అనేది ఎలాగా ఉంటుంది, దర్శనం టోకెన్స్ ఎక్కడెక్కడ తీసుకోవాలి అని చెప్పేసి ఉంటుంది. మెయిన్ ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, మేము అనేక సార్లు ఇక్కడికి వచ్చాము, బట్ వచ్చిన ప్రతిసారి మేము ఎన్నో డబ్బులు పెట్టుకొని ప్రైవేట్ రూమ్ తీసుకొని చేసాము. కానీ ఈసారి మాత్రం మేము కొంచెం మంచిగా ఆలోచించాము, అందుకని ఎర్లీగా వచ్చాము. బట్ ఇక్కడ ఎక్కువగా కాంపిటీషన్ ఉంటుంది. సో ఈ కాంపిటీషన్లో మనం ఉండాలి అని అంటే కొంచెం ఎర్లీగా వస్తే మనకి రూమ్స్ అనేవి అవైలబిలిటీగా ఉంటుంది. ఓకేనా? ఓం నమ శివాయ. మీకు కనుక ఈ ఈ వీడియో అనేది మీకు ఏదైనా హెల్ప్ కనుక చేసి ఉంటే లైక్ చేయండి, నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.